వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పాటు ట్రీ మీడియాలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ జీ గారు. ఈరోజు ఆయనను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. పూర్వజన్మ యొక్క విశేషాలు, విశిష్టత ఏంటి అనేది ఆయన మాటల్లోనే, స్వామి గారి మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్తే స్వామి గారు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీస్సులు. స్వామి గారు, మిమ్మల్ని అడిగి ఒక చిన్న సందేహం ఏంటంటే, పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఒక ఆసక్తి ఉంటుంది. పూర్వజన్మలో నేను ఎలా పుట్టాను, నా వ్యక్తిత్వం ఏంటి, ఈ జన్మలో ఇలా ఉంది అనేసి అంటారు. ఇంకోటి, పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు, ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాం, పాపం చేసుకొని ఉంటారు ఈ జన్మలో. సో దానిలో ఏముంటుంది అసలు? అంటే అది మీరు ఎలా కనుక్కోగలుగుతారు? అమ్మా, మీరు అడిగింది చాలా మంచి విశేషమైన అర్థవంతమైన ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకే. ఈ జన్మలు అనేటువంటివి ఎన్నో వేలు లక్షలు ఈ ఆత్మ ఎత్తుతుంది. దాని అదృష్టమో దురదృష్టమో కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. మన దైనందిక జీవితంలో కూడా ఏమో ఇంపార్టెంట్ థింగ్స్ తప్ప నోట్ డౌన్ చేసుకోం. అపాయింట్మెంట్స్, ఏదైనా ముఖ్యమైన సెలబ్రిటీస్ని కానీ, డాక్టర్స్ని కానీ, లేకపోతే పిల్లల్ని వాళ్ళ పేరెంట్ మీటింగ్స్ లాంటివి ఇంపార్టెంట్. అవును. మిగతా అది రోజు తినే తిండికి వెళ్ళే వాటికి వచ్చేదని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం, ఏదో అది రొటీన్ కాబట్టి. అలాగే సోల్స్ కూడా ఒక పర్పస్ఫుల్గా ఈ జన్మ తీసుకుంటుంది, అవతరిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అవతారం అంటే రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ అవతారాలు ఎలా ఉన్నాయో మానవుడు కూడా అవతరిస్తాడు తల్లి గర్భంలో. దాన్నే మానవ అవతారము అని తేలిగ్గా దానికి ఒక మంచి గొప్పతనాన్ని ఆపాదించి పెట్టడం కోసం మానవ అవతారము మనమంతా. అలాగే ఆ తల్లి గర్భంలో ఆ శిశువు రావడానికి, ప్రాణం రావడానికి 7 నెలల కంప్లీట్ కావాలి. తర్వాత కొంతమందికి 7 నెలల 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల్లో మొత్తానికి డెలివరీస్ బిఫోర్ ఆత్మ ఎంట్రింగ్ టైం ఏంటంటే 7 నెలలు కంప్లీట్ అయితే కానీ ఒరిజినల్ ఆత్మ రాదు. ఓకే. అంతవరకు చేతులు, కాళ్ళు, ముక్కు, మొహం, చెవులు అన్నీ తయారవుతాయి. ఆ ప్రాసెస్ వేరు. సోల్, రియల్ సోల్ వచ్చే ప్రాసెస్ వేరు. దానికి ముందర తల్లిదండ్రులు కోరుకొని అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి, వంశోద్ధారకుడు పుట్టాలి, అలా ఇలా లక్ష్మీ అమ్మవారు లాంటి అమ్మాయి పుట్టాలి, లేదా అనుకోవడం తప్పులేదు. పిల్లలు కొంతమంది లేటుగా కూడా పుడితే దానికి కూడా పాపం వాళ్ళ శ్రమపడి డాక్టర్లు చూపించి రకరకాల ఏదో ఇబ్బందులు పడి మొత్తానికి మనకి ఒక సంతానం కావాలని నిర్ణయించుకున్న తర్వాత, గర్భం వచ్చిన తర్వాత జరిగేది కూడా ముందరిది తర్వాతది అందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు. కానీ 7 months కంప్లీట్ అయిన తర్వాత సోల్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మహాత్ములు, దేవుళ్ళు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. బ్రహ్మేంద్ర గారు, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన రాఘవేంద్ర స్వామి, అలాగే కొంతమంది మహా ఋషులు, వీళ్ళందరూ కూడా విశేషమైన దాని యొక్క రావడము, ఆవిర్భావము, ప్రయాణము, ఆత్మ ప్రయాణము, ఆత్మయానము, యానం అంటే ప్రయాణము, అవన్నీ కూడా చెప్పబడింది. తర్వాత వీళ్ళు సోల్ని చూడలేరు, కోరుకోవడం అంతవరకే, అమ్మాయో అబ్బాయో. సోల్స్కి రిక్వెస్ట్ మాత్రం ఇంకో రకంగా పెట్టుకుంటారు అప్లికేషన్ తల్లిదండ్రులు. ఎలా? మంచి అబ్బాయి పుట్టాలి, మంచి అమ్మాయి పుట్టాలి, మంచి గుణగణాలతో కలిగిన వాళ్ళు రావాలి, మా ఇంటి పేరు నిలబెట్టాలి, మాకంటే గొప్పవాడుగా వాళ్ళు చూసి మేము సంతోషపడాలి కన్నందుకు అనే కోరికలు ఉంటాయి. ఇవన్నీ బాగున్నాయి, కానీ సోల్ని నువ్వు చూడలేవు కదమ్మా. అందుకని ఆ సోల్ చూడలేకపోయినా ప్రేయర్ చేస్తూ మంచి సంతానం కోసం అనుకునేటప్పుడు
ఆ భగవంతుడు కూడా కోరుకొని కామన్గా అందరూ కోరుకుంటారు. ఈ యొక్క నివేదన, ఈ ప్రజెంటేషను, ఈ రిక్వెస్ట్ ఐడియల్ సోల్స్ అని ఒక లోకం ఉంది. ఐడియల్ అక్కడ రూపం లేని సోల్స్ ఉంటాయి. మనకి ఈ భూకక్ష దాటిన తర్వాత ఉంటాయి. ఈ భూమికి ఒక కక్ష ఉంటుంది. రాకెట్స్ కూడా వెళ్ళేటప్పుడు భూకక్ష తర్వాత రాకెట్ ఒక్కొక్కటి వదులుతూ అది చంద్రయానం కానీ, సూర్యయానం కానీ, కుజయానం అన్ని చేస్తుంది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం సైంటిఫిక్ గా. అలాగే ఇక్కడ ఐడియల్ సోల్స్ అని ఉంటాయి. దానికి ఈ రిక్వెస్ట్లన్నీ అవి వినగలుగుతుంది, చూడగలుగుతుంది. శరీరాలు లేకపోయినా తేజో రూపాల్లో ఉంటాయి. డివైన్ సంబంధించిన తేజో రూపాలు. అందులో ఏదో ఒకటి కన్సిడర్ అయిపోయి ఆ కోరికను మన్నించేసి ఆ తల్లి గర్భంలో అవి ఎంటర్ అవుతాయి. అదొక ప్రాసెస్. ప్లస్ దాని స్వార్థం కూడా ఉంటుంది. సోల్కి స్వార్థం ఏమిటంటే పూర్వజన్మలో కొన్ని పనులు చేస్తారు. 30, 40, 50 మిగిలిపోయినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా పంచవర్ష ప్రణాళిక, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్, మా గవర్నమెంట్ 5 ఏళ్లలో ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం అని ప్రామిసెస్ చేస్తారు. కొన్ని చేయలేకపోతారు. అప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే కంప్లీట్ అవుతుంది. అలాగే సోల్ కూడా అవి కొన్ని చేయనివి మిగిలిపోయిన వాటి కోసం మళ్ళీ శరీరాలను తీసుకుంటుంది. ఇలా కోరికలు కోరిన వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయిన ఆ సోలు వీళ్ళ కోరిక తీరుస్తుంది, తల్లిదండ్రుల కోరిక, వాళ్ళకి కావాల్సిన కూడా చేసుకుంటుంది. ఈ టెక్నాలజీని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోం. అసలు అంత ఆలోచన రాదు మనిషికి. అంటే ఇప్పుడు సైన్స్ పెరిగిపోయింది, సో అందరూ అంతగా ఆలోచించడం లేదు. మన పూర్వీకులు ఇవన్నీ చెప్పారు. మనం ఇది కొత్తగా వచ్చింది ఏమీ లేదు. సైన్స్ ద్వారా విజ్ఞానం, సైన్స్ అంటే విజ్ఞానమే. ఆ విజ్ఞానం చేత మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ఏమైపోయిందంటే మనం సోల్స్ వచ్చి ఆ పనులను చేసుకోవడం అది ఇది అర్థమైపోయింది. కాబట్టి అది ఈ బాడీకి ఎందుకు ఆ తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తుందనేది తెలియాలి కదా. పాపం దానికి ఓ ప్లేస్ ఇచ్చాము, తల్లిదండ్రుల వల్ల ప్లేస్ వచ్చింది, దానికి శరీరం వచ్చింది. శరీరం అది వాడుకోవడానికి, వీళ్ళని కూడా అడిగినవన్నీ చేయడానికి కొంత బాధ్యత తీసుకుంటుంది. ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. తల్లిదండ్రులకు ఎప్పుడు తెలుస్తుందంటే పిల్లల్ని ప్రేమగా అన్ని పెంచి అన్ని ఇచ్చి మంచి చదువులు ఇవన్నీ చెప్పి పెద్ద అయిన తర్వాత అబ్బాయిలు సరిగ్గా చూడక, లేకపోతే పెళ్ళైన తర్వాత కోడలు సరిగ్గా చూడక, ఈ ఇద్దరు బాగా చూసిన పుట్టిన మనవాళ్ళు మనవరాళ్ళు కూడా సరిగ్గా చూడక, ఏవో రకరకాల కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఇవన్నీ అనుభవంతో కానీ తెలియదు. ఆ మూలం తల్లిదండ్రులే కదా. అప్పుడు ఇదేం చేస్తుంది, ఆ సోలు ఈ తల్లిదండ్రుల్ని శరీరం ఇచ్చినందుకు గాను కృతజ్ఞత భావమే అనుకో, డ్యూటీయే అనుకో, అదేం చేస్తుందంటే కొన్ని సంతృప్తిగా సంతోషంగా ఉండేటట్టుగా ఆ జన్మ రాహిత్యానికి కూడా వాళ్ళకి పిండ ప్రదానాలు అవి ఇవి పోయిన తర్వాత చేస్తూ ఉంటారు. ఈ శరీరంతో పెద్ద కొడుకు వాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు చేస్తారు. అలాంటి కొన్ని వాటికి తర్వాత పిల్లాడు చదువుకొని సంతోషంగా గొప్పవాడైతే తల్లిదండ్రులు సంతోషపడతారు. సంతోషం అనే ఆనందం అనే రూపంతో వాళ్ళకి ఆస్వాదించడానికి కూడా అది సోల్ అది అనుగ్రహిస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. సో ఇక్కడ తల్లిదండ్రులకి సోల్ తెలీదు, తెలుసుకోవడానికి వీలున్నా వాళ్ళకి ఆ థాట్ రాదు. వాళ్ళు జపము, తపము, ధ్యానము, మెడిటేషను ఇట్లాంటివి కనుక చేస్తే తెలుస్తుంది. ఆ సోల్ ఏంటో కూడా తెలుస్తుంది. అద్దంలో మీ మొహం ఎంత బాగా చూసుకొని తయారయ్యేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, నెత్తి దూచుకునేటప్పుడు ఎంత ప్రాక్టికల్గా క్లియర్, అంత క్లియర్గా తల్లిదండ్రులు తపస్సు, ధ్యానము, కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పుట్టిన ఆత్మ ఏంటో తెలిసిపోతుంది. వీళ్ళ ఆత్మలు కూడా తెలిసిపోతాయి. మరి వీళ్ళకు కూడా సోల్ ఉందిగా. దీనికి సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే ఎన్నో ఉన్నా, సింపుల్గా సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన, ప్రకాశోపాసన అని 4 ఉన్నాయి. 4 కూడా ఇంచుమించు పేర్లు అవే. ఉదయం తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక 10-20 సెకండ్స్ ఓన్లీ, ఈవెన్ నాట్ ఓన్లీ హాఫ్ మినిట్ కూడా కాదు, ఇలా చూడడం.
అంతే. పొద్దున పూట ఉదయించే సూర్యుడు ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు, కొంచెం తీక్షణంగా ఉంటాయి. ఒకేసారి చూడాలి లైఫ్లో, ఇంకా అదొక అడ్వాంటేజ్ మనకి. రోజు ప్రాక్టీస్ చేయడానికి రోజు సూర్యుడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఒక్కసారి ఇలా చూస్తే చాలు. అక్కడే కళ్ళు మూసుకోండి, నిలబడండి. ఆ చూసిన బింబాలు కళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఏదైతే చూసామో అదే వస్తాయి. ఇది ఊహించడం కాదు, మనం ఊహించడం కాదు, ఏదైతే చూసామో అదే చూస్తున్నాము. ఇది సత్యం, ప్రాక్టికల్. ఆ తర్వాత కూర్చున్నారనుకోండి పక్కకు వచ్చి, అది 1.5 hours 1 hour పక్కగా మీకు అదే కంటిన్యూషన్ వస్తుంది. చూస్తూనే ఉంటారు. రెయిన్బో కలర్స్ వస్తాయి, రకరకాల కలర్స్ వస్తాయి. ఫైనల్గా వైట్నెస్ వస్తుంది. స్పాట్ ఇలా వచ్చి మెల్లిమెల్లిగా పెరిగి జ్యోతి స్వరూపంగా కనబడుతుంది. ఎవరికైనా మానవులకి సందేహమే లేదు. మీరు చూడొచ్చు, చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. మంత్రంతో కలిపి చేసుకుంటారా, సంతోషం. నా మంత్రం లేదా, ఓకే, మీ ఇష్టం. ఇది చేయడం వల్ల ఏమొస్తుందంటే నఖసిక పర్యంతము, సహస్రారం అంటే ఈ పైన ఉంటుంది, టోస్ కింద, బుర్రట వేలు అంటాం కదా, అది ఎండ్. ఇందులో షట్చక్రాలు ఉంటాయి ఇన్సైడ్. ఆ షట్చక్రాలు కూడా రోజు జపాలు చేస్తాయి. అది చాలా మందికి తెలియదు. ఒక్కొక్క చక్రం చేస్తుంది. ఇవన్నీ కూడా వీక్గా ఏదైనా చక్రం సరిగ్గా బలహీనంగా పొరపాటున అయ్యి ఉంటే ఈ యొక్క పైనుంచి ఎనర్జీ ఫ్లో అయినప్పుడు సహస్రాల నుంచి కింద వరకు ఎనర్జీ అయిపోతే జస్ట్ లైక్ టార్చ్ అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్పా, చీకట్లో టార్చ్ చేయండి. ఆ టార్చ్ చేసినంత ఫోకస్ ఎంతవరకు పడితే అంతవరకు వైట్ బ్రైట్, మీదంతా చీకటిగా ఉంటుంది. సత్యమేగా. అలాగే ఇక్కడ డార్క్నెస్ ఉండదు. మొత్తం పైనుంచి కింద వరకు ఆ ఎనర్జీ ఫ్లో, ఎనర్జీ నిండిపోతుంది, ఎనర్జీగా మారిపోతుంది. అది ఒక రోజులో అవుతుందా అంటే, 2 రోజుల్లోనా, 10 రోజుల్లోనా, సంవత్సరం అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా అటెంప్ట్ చేయగలుగుతారో, ఎలా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏకాగ్రతతో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది ఎంత ఎక్కువగా చేస్తే మీ బాడీ అంతా నిండిపోతుంది, దివ్య తేజస్సుతో నిండిపోతుంది. సింబాలిక్గా ఉంటుంది అనమాట, తేజో రూపం అది. అందరి దేవుళ్ళు కూడా తేజస్సుతోనే. ఆరా అంటాం, AURA, ఆరా. ఆరా పుట్టిన ప్రతివాడికి 4 inches ఉంటుంది. అది ఇంకో టెక్నిక్. ఇలా చూడగలుగుతామంటే చూడడానికి దివ్య చక్షువులు, మామూలు కళ్ళతో ఆరాని చూడలేము. నేను ఆ సాధన చేసిన వాడిని కాబట్టి నేను ఎవరి ఆరైనా చూడగలుగుతా. ఇలా మీ వెనకాల స్క్రీన్ బ్లాక్ ఆర్ వైట్, ఎనీ స్క్రీన్ వేసి మీరు అక్కడ నిలబడితే నేను డాట్ పెట్టగలుగుతా, ఇంతవరకు మీకు ఆరా ఉంది అని చెప్పేస్తా సెకండ్లో. ఇది కిర్లియన్ అనేటువంటి సైంటిస్టు, ఒక అతను రష్యన్ సైంటిస్టు ఈ కిర్లియన్ కెమెరాని కనుక్కున్నాడు. ఆయన పేరే కిర్లియన్, అందుకు ఆ పేరు కిర్లియన్ కెమెరా అని వచ్చింది. ఇప్పటికీ అవైలబుల్ ఉంది మార్కెట్లో, లక్షల్లో కొనుక్కోవాలి. అది అందులోంచి మీ ఆరా అది చూపిస్తుంది. ఫోటో తీస్తే ఆ ఫోటోలో మీ ఆరా వస్తుందమ్మా. అంటే మన పిక్చర్ వస్తుంది, మీ మొహం రాదు, మీ బాడీ రాదు, ఆరా వస్తుంది. ఓకే, యు ఆర్ హ్యావింగ్ ఆరానా, ఆ ఆరా తీస్తుంది ఫోటో. ఓకే, దాని పేరు. అలాగే అంత ఖర్చు పెట్టకుండా, అంత రూపాయి మనం పెట్టుకోకుండా ఉండవు. అవును, దివ్యశక్తి ఉపాసన చేసిన వాళ్ళకి ఫస్ట్ డెవలప్ అయ్యేవి ఇలాంటి ఆరాసాన్ని. దివ్య దృష్టి డెవలప్ అవుతుంది. ఎదుటి వాళ్ళని చూడగానే MRI స్కానింగు చేస్తాం కదా, సిటీ స్కాన్, ఏవో పేర్లు ఉన్నాయిగా. అంటే కనెక్ట్కి కనబడనివి చేసేది ఈ స్కానింగ్స్. ఆ మాదిరిగా మీరు ఈ ప్రాక్టీసెస్ చేసి పర్ఫెక్ట్గా ఓ మనిషిని చూస్తే, ఎవరినైనా, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వస్తువులు, ట్రీస్, పక్షులు, అన్నిటినీ ఇలా చూడంగానే మీకు దాని ఆరా కనబడిపోతుంది. ఓకే, అప్పుడు దాంట్లోంటి దివ్య తేజస్సును మీరు గ్రహించి గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్ తెలిసిపోతుంది. మీరు యూ కెన్ రీడ్ దేర్ మైండ్స్. ఓకే, చదవు. ఇప్పుడు మామూలుగా ఏ శక్తి లేకుండానే మీరు కొంతమంది చూడగానే మంచివాళ్ళ కాదేమో, రూడ్గా మాట్లాడుతున్నారు, నో మంచివాళ్ళు, కలవద్దు వీళ్ళతో,
Yes. ఈ అమ్మాయి చూడడానికి బాగుంది, బాగా మాట్లాడుతుంది, ఓకే అంటే ఒక అభిమానాన్ని ప్రకటించగానే ఒక జడ్జిమెంట్ వస్తుంది. Yes. ఎందుకు వస్తుంది? కామన్ గానే వస్తుందిగా. Yes. వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫుల్లీ పవర్ ఇన్ యువర్ బాడీ, ఇంకా మీకు ఎన్ని వండర్స్ చేయొచ్చు. Yes. ఎగ్జాంపుల్ చెప్పా అంతే. ఇది విశ్వశక్తి. విశ్వంలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, విశ్వశక్తి ఉంటుంది. తర్వాత మరి యూనివర్సల్లో ఎనర్జీస్ కొన్ని ఉంటాయి, దానికి స్పీడ్స్ ఉంటాయి. శక్తి శక్తే, కానీ ప్రసరణ కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటాం మనం. అకల్టిజం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది. అందులో కళ్ళకి కనపడని అతీంద్రియ శక్తుల్ని అది పొంది ఉంటుంది. ఈ ధ్యానము ఇవి చేస్తే ఈ ప్రయాణంలోనే అవి కనపడతాయి. మీకు కొన్ని వస్తువులు కనపడపోతే భూతద్దం పెట్టి చూస్తారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక 40 years తర్వాత చెత్తారం ఇవి వస్తే సైట్ ఆపరేషన్స్ ఇవి కూడా అవైలబుల్, గ్లాసెస్ అవైలబుల్. ఈ గ్లాసెస్ ఏం చేస్తాయి? లోపల పెట్టిన చిప్స్ ఆ యొక్క దానికి ఇది మ్యాచ్ చేసి రీడింగ్ గ్లాసెస్ అవన్నీ ఉన్నాయి కదా. అంటే ఏమిటి? మధ్యలో మీరు ఒకటి సాధనాన్ని వాడుతున్నారు సో దట్ యూ కెన్ క్లారిటీ చూడడం కోసం. అసలు ఇవేమి వాడక్కర్లా. వెన్ యూ హ్యావింగ్ దట్ ఆరా కాదు, యూనివర్సల్ పవర్. ఆరా పెరుగుతూనే ఉంటుంది. ఆరా కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇంకో సీక్రెట్, ఇప్పుడు నువ్వు మంచి మూడ్ లో ఉన్నావు, ఆరా బాగుంటుంది. ప్లెజెంట్ గా ఉన్నావు, ఆరా బాగుంటుంది. సాడ్ గా ఉన్నావు, ఆరా బాగుండదు. అంటే కలర్స్ ఉంటాయి ఆరాలో కూడా. అంటే మీకు ఈ ప్రాక్టీసెస్ నేను తర్వాత మీకు ఎపిసోడ్స్ లో ఇస్తాను, ఎలా ఎలా ఆరాస్ లో కలర్స్ ఉంటాయి, ఏ విధంగా మీరు దాన్ని స్వీకరించవచ్చు, జడ్జిమెంట్ అని నేను చెప్తా. అది ప్రజలకు ఏ విధంగా అది కామెంట్ లో అడుగుతూ ఉంటారుగా. ఈ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత వాళ్ళకి అనుభవం వస్తుంది. ఏమి చేయకుండా మనం అన్ని చెప్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి అనుభవం వస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తింటేగా రుచి ఎంత బాగా మంచి కుక్కో తెలుస్తుంది. ఏదో తిన్నాం ఏదో అంటే లాభం లేదు. అయితే ఇక్కడ ఎదుటి వాళ్ళని తెలుసుకోగలం, మాట్లాడగలం, వాళ్ళ ఫ్యూచర్ కూడా చెప్పగలం, మీ ఫ్యూచర్ కూడా తెలుసుకోగలం. ఫస్ట్ మన ఫ్యూచర్ తెలిసిపోతుంది. ఎందుకు వచ్చాం, వాట్ పర్పస్, ఎన్ని రోజులు బ్రతుకుతాం అది కూడా తెలుస్తుంది. దీనికి అస్ట్రాలజీ అక్కర్లా. యూకే హౌ మెనీ ఇయర్స్ రోజులు సర్వైవ్ అవుతాం. జబ్బు వస్తే ఎన్ని రోజులు బాధ పెడుతుంది అది కూడా తెలుసు. ఇదంతా డిపెండ్ ఆన్ ఆఫ్టర్ గెట్టింగ్ పవర్. బిఫోర్ దట్ ఎలా? శక్తి లేకుండా ఓ 10 kgs మోస్తాం అమ్మాయి, 100 kgs కావాలంటే జిమ్ పోయి ఏమైనా చేయాలి కదా, ప్రాక్టీస్. సో దట్ కండలు పెరిగితే ఇది అవుతాయి. మరి ఆ తేజస్సును మనం ఆకలింపు చేసుకొని మరి శక్తిని మనం సాధించి, కొంతమందికి 40 రోజులు పట్టొచ్చు, కొంతమందికి వారం రోజులు పట్టొచ్చు, కొంతమందికి 1 year కూడా పట్టొచ్చు, కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. ఇంట్రెస్ట్ తో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే తప్ప దీని రిజల్ట్స్ తెలియదు. 1 గంట చేయగానే నాకు ఈ శక్తి వస్తుందంటే రాదు, కన్ఫర్మ్. అలా వస్తే 1 గంట సేపు చదవగానే నువ్వు 1 year చదవాలి. మరి 1 year ఎందుకు పెట్టారు? సబ్జెక్ట్స్ అన్నీ వచ్చి అప్పుడు పర్ఫెక్ట్ గా రాయడం కోసం. అకాడమిక్ ఇయర్స్ అంటాం కదా, డాక్టర్ కానీ ఏ చదువైనా మీకు ఒక పీరియడ్ ఉంటుంది, 6 నెలలు 3 నెలలు నేర్చుకోవడానికి. అలాగే మరి ఇది యోగము, విశ్వాన్ని తెలుసుకునే యోగం ఎంత ఈజీగా చెప్తున్నాం. ఇది పుస్తకాలు లేవు దీనికి. గురువులు ఉంటే సంతోషం. పూర్వజన్మలో గురువులు మీకు ఉండొచ్చు. అంటే ఇది నిన్ను నువ్వే తయారు చేసుకొని మీరే వెపన్ అయిపోతారు, మంచి అస్త్రం అయిపోతారు. జ్ఞానాస్త్రాన్ని సంపాదిస్తారు. జ్ఞానం అనే అస్త్రాన్ని మీరు సంపాదిస్తారు టు డూయింగ్ దిస్ ప్రాక్టీస్. ఏమైనా ఉందా కష్టం? నువ్వు 40 రోజులు అలా చెయ్యి, ఇలా చెయ్యి, అన్నం తినకు, అర్ధమండలం అలా బాధలు పెట్టడం లేదు, డ్రెస్సులు వేసుకోమండం లేదు, వైట్ డ్రెస్సు, అమ్మవారి డ్రెస్సు, రేరుపు, ఇవయో చాలా ఉన్నాయి, పచ్చ డ్రెస్సులు, అవన్నిటికీ అర్థాలు ఉన్నాయమ్మా. వాటిని కొట్టిపారాడేని వీళ్ళ, కానీ ఒక పర్పస్ ఉంది. దీక్ష అంటారు వాటిని. నియమాలు ఉంటాయి, ఆహార వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ ఇంకోసారి చెప్పుకుందాం. ఇక్కడ సింపుల్గా ఏంటంటే అది మనం ప్రాక్టీస్ చేశాక ఒకటే రోజు ఒకేసారి 10 to 20 seconds, దట్స్ ఇట్. మళ్ళీ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ ఇది చేయాలి. ఏదైతే చూసామో దాన్ని ఎంతవరకు డెప్త్, ఇన్సైడ్లో డెప్త్గా చేయాలి. అయిపోతుంది. మీరు బాడీ అంతా శక్తివంతులు అవుతారు. మీరు
ఏమైనా చూడగలుగుతారు, ఏమైనా చెప్పగలుగుతారు, ఏమైనా సాధించగలుగుతారు. మంచిగా ఎగ్జామ్స్ అయ్యాయి అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్య చాలా రకరకాల ప్రాక్టీసెస్ వచ్చాయి మెమరీ ఇంప్రూవ్ అవ్వడం కోసం. యోగాస్, యోగా అంటే ఆసనాలు, యోగాలో కూడా ట్రాన్సెంటల్ మెడిటేషన్స్ అని ఉంటాయి. ట్రాన్స్లో ప్రయాణం, ట్రాన్స్తో ఏకాగ్రత, అవన్నీ నేను మీకు 1 by 1 ఒక్కోసారి సబ్జెక్ట్ ఓన్లీ దట్ 10 minutes అట్లా చేద్దాం. ఎందుకంటే సింపుల్ గా ఉండాలా, ఈజీ ఇంజెక్ట్ అవ్వాలా. ఇంకోటి స్వామి, ఇందులో మానవ రూపం ధరించాలి అంటే, మానవ జన్మ ఎత్తాలి అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అని అంటారు కదా. అది ఏమీ లేదమ్మా. పుణ్యం చేసిన వాడికి ఎవరికైనా అర్హత వస్తుంది. అదృష్టంగా భావించి మానవ రూపమే కానీ ఏ రూపం అయినా, సోల్ విల్ టేక్ దట్ డిసిషన్ యువర్ సెల్ఫ్. మీరు మంచి పనులు చేసి, మంచి చేసి, నాకు బాగా కష్టపడ్డాను, బాగా డబ్బు సంపాదించాను, ఓ మంచి ఇల్లు కొనుక్కుంటా, ఓ మంచి కారు కొనుక్కుంటా, అందరూ మంకీ కార్ మారుతి కొనుక్కుంటా అంటే మీరు అదేమిటి BMW ఉన్నాయి కదా, అవి కొనుక్కుంటారు. బికాస్ యూ ఆర్ హ్యావింగ్ దట్ మనీ, కేపబిలిటీ, కెపాసిటీ కదా. అంటే మనకు ఉంటేనే కదా కొనేది, లేకుండా ఏం కొంటాం, కొనలేం. అలాగే సోల్ అనుకుంటుంది, ఇంకా నాకు ఈ జన్మ చాలు, ఇంకా నాకు జన్మ అక్కర్లేదంటే స్టాప్, మళ్ళీ పుట్టదు. అమెరికాలో పోయి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో సైన్ చేసి రావాలి, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తావా? అవసరం అయితే. పిహెచ్డి చేశాక మళ్ళీ ఇంకో పిహెచ్డి చేస్తావు, కానీ సేమ్ సబ్జెక్ట్ చేస్తావా? అలా అంటే ఎగ్జాంపుల్ చెప్పా టు అండర్స్టాండ్. అందుకని మానవులు ఈ రూపం రావడానికి అది నిర్ణయించుకుంటుంది సోల్. అమ్మాయిగా పుట్టాలా, అబ్బాయి పుట్టాలా అనేది లేదు. సోల్ ఆడ కాదు, మగ కాదు, సోల్ ఈజ్ సోల్. మనం ఈ శరీరాలను బట్టి స్త్రీ పురుషులు అనుకుంటున్నాం, అంతేగా. అంతే. పెరిగిన కొద్దీ పెద్దవాడు అవుతున్నారు, పెరుగుతున్నాడు అనుకుంటున్నాం. ఇన్ అవుట్ అనే ఆఫీసెస్ లో ఉంటాయి. ఇన్ అంటే రావడం, అవుట్ అంటే పోవడం. ఈ బాడీలో కూడా ఇన్ అంటే పుట్టుట, అవుట్ అంటే చచ్చుట. సింపుల్. అది మనకు తెలిసిన భాష. అసలు సోల్కి చావే లేదు, పుట్టుకే లేదు. అది వస్తుంది, ఎంటర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సోల్ ఇంతవరకు ప్రపంచంలో ఏ పురాణాల్లో, ఏ ఇతిహాసాల్లో చావు అనే దానికి అర్థం లేదు. వీడడం అని ఉంది, సోల్ వదిలిపెట్టడం ఉండదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కాసేపు ఉంటాం, కాసేపు అయిన తర్వాత ఈ స్థలం మంది కాదు. అలాగే ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఏమిటి, మనకి ప్రమోషన్స్ మీద ఎవ్రీ 2 years 3 yearsకి వస్తుంది. బాంబేలో పనిచేసేవాడు బెంగళూరు రావచ్చు, హైదరాబాద్ రావచ్చు. అంటే డబ్బు పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. ఇది సహజంగా చూస్తున్నాం కదా. అలాగే సోల్స్ కూడా అది అనుభవాలు, మంచి అనుభవాలు, దానికి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకున్న వాటి అనుభవిస్తుంది. అది కూడా ఇంక వద్దులే, ఒక 1,00,000 జన్మలు ఇంకా అక్కర్లేదు అనుకుంటే ఓకే, దాని ఇష్టం. దాన్ని ఎవ్వరు కూడా ఫోర్స్ చేయలేరు. అది సెల్ఫ్గా డిసిషన్ తీసుకుంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు. తమ్ముడు అంటే, మా చిన్నాడు అంటే చాలా ముద్దు, నాకు ఇష్టం అనుకుంటారు. అందరూ ప్రేమ చేస్తుంటారు, అమ్మాయినో అబ్బాయినో. ఆ ప్రేమించబడ ఆత్మ సోల్ ఉంటుందిగా, అది కూడా లింకప్ అయిపోతుంది, అది కూడా కనెక్ట్ అయిపోతుంది వాటికి. అంటే అన్నదమ్ములు, అమ్మ నాన్న, తాత మనవడు ఎవరు ఉంటారు, బామ్మలు. అప్పుడు ఏం చేస్తుందంటే, 70 ఏళ్ళు అనుకో లైఫ్, వాళ్ళ ప్రేమలోంచి బయటికి రాలేక, వదిలి ఉండలేక, వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో దాని లైఫ్ ఎక్స్టెన్షన్ చేసుకునే కేపబిలిటీ దానికి ఉంటుంది. ఎందుకు ఉండదు? మీరు రిటైర్డ్ అయిపోయారు 60 ఏళ్ళకి ఏదో జాబ్లో, మీ సర్వీసెస్ ఇంకా కావాలి గవర్నమెంట్కి, ప్రైవేట్ వాళ్ళకి. మీరు ఏం చేస్తారు? జీతం ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం అని ఏం చేస్తారు? అగైన్ యు ఆర్ టేకింగ్ సర్వీసెస్. కామన్గా జరుగుతున్నాయా? అలాగే సోల్స్ కూడా దే కెన్ అండర్స్టాండ్, రియాలిటీ తెలుసుకుంటాయి. దానికి అన్ని తెలుసుగా. ఎప్పుడు తన్ను తాను తెలుసుకునేటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. మెడిటేషన్ చేయాలా, మీరేంటో చేయాలా, ఏకత్వం కావాలా, కాన్సన్ట్రేషన్ చేయాలా, ఐ తెలుసుకోవాలా. తెలుసుకున్నాకే ఇవన్నీ. బిఫోర్ దట్ నో. కొంతమందికి ఏమి చేయకుండా కూడా వస్తుంది. పూర్వజన్మ సుకృతంలో చదువుకోకుండా చదువు వస్తుంది. ఒక్కసారి చూసే గుర్తుపట్టేస్తాడు. దారిలే కాదు, మెమరీ బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఆల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా సంచితాలు, పూర్వజన్మకు నుండి వచ్చాయి, పరంపరలు వస్తాయి కొంతమందికి, అందరికి రావు. ఈ యోగం చేస్తే అందరికీ అర్హత వస్తుంది. ఏ స్కూల్లో అయినా చదువు ఒకటేగా, టీచర్స్ మారచ్చు,
గురువులు మారచ్చు, బట్ సబ్జెక్ట్ ఈజ్ సేమ్. ట్రైనప్ చేయడంలో ఉంటుంది. మంచి గురువులు మంచి టెక్నిక్స్ చెప్తారు, మంచిగా వాళ్ళకి ఇది అవుతుంది. సో ఇది చెయ్యాలంటే ఎవరైనా చెయ్యొచ్చు. ఇప్పుడు నేను అనుకున్నా కానీ ఎవరైనానమ్మా. ఇప్పుడు దీంట్లో మా ఉద్దేశం దివ్య విశ్వశక్తి పరివార్ యొక్క ఉద్దేశము ప్రచారం ఏమిటంటే అందరికీ శక్తి రావాలి, అందరూ గొప్పవాళ్ళు కావాలి, అందరూ మహత్యాన్ని తెలుసుకోవాలి, పుట్టుకకి అర్థం తెలుసుకోవాలి. మనం ఎందుకు పుడుతున్నాం తెలియాలిగా. ఓ చోటుకి వెళ్తాం, ఈ పర్పస్ లేకుండా వెళ్తామా? ఏదో పర్పస్ ఉంటుంది కదా. అందుకని వాళ్ళందరికీ జ్ఞానవంతులై, యోగవంతులై, అదృష్టవంతులై ఉన్న 4 రోజులు ఆనందమయ జీవితం వాళ్ళు గడపడానికి వీలైన టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా, చక్కగా ఎదుటివాడిని మంచి వాళ్ళని చూస్తూ మంచి వాళ్ళతో కలుస్తూ, చెడ్డవాళ్ళని ప్రయత్నం చేస్తూ వీళ్ళ దగ్గర ఉండే శక్తి ద్వారా ఇవన్నీ చేయడానికి మరి ఏదో ఉండాలి కదా శక్తి. ఇది ఈజీ, రూపాయి ఖర్చు లేదు కదా. అందుకని ఇది చేసిన వాళ్ళకి అవన్నీ 1 by 1 వాళ్ళ యొక్క స్వీకరించే ఆ యొక్క కనెక్ట్ అయ్యే ఆ శక్తి, దివ్యశక్తి కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. తప్పకుండా అందరికీ ఇది రావడం సత్యము, వాళ్ళు పొందడం సత్యము. సరిగ్గా చేసిన వాళ్ళకి మాత్రమే అదొకటి ఉండాలి. ఏదో చేసాం ఇదో అంటే కాదు. మీరు ఫీల్ అయిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేయరమ్మా? ఒక మందు ఉంది, ఒక రోగి ఉంటాడు, డాక్టర్ గారు ఏదో మందులు ఇస్తారు, తగ్గిన తర్వాత దాని మీద బిలీఫ్ వస్తుంది. ఒక రోజులో పూర్తిగా జబ్బు తగ్గదుగా, ఒక కోర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్పా కానీ దానికి సంబంధం లేదు. ఆ డివైన్ నీటిని మనం స్వీకరిస్తే మనకు కూడా ఆ తత్వం, మంచి తత్వం వస్తుంది. అసలు బ్యాడ్ థాట్సే రావు, మంచి థాట్సే వస్తాయి. ఎందుకంటే జ్ఞానవంతంగా ఆలోచిస్తే మన జ్ఞానం వల్ల పిచ్చి పనులు చేస్తామా? చేయం కదా. జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానమైన పనులు చేస్తారు. ఇంకా ఇవన్నీ చాలా ఉంటాయి. 1 by 1 మనం చక్కగా చెప్తాను. సింపుల్ గా ఈ రోజు విశేషం ధ్యానం చేయడం, ఉపాసన చేయడం, అన్ని పనులకి ఇదే. సూర్యోపాసన, శక్తి ఉపాసన, తేజోపాసన, ప్రకాశోపాసన అన్నికి ఒకటే మూలం. అలా చూసుకోవడం, కళ్ళు మూసుకోవడం, ఆ 10 to 20 seconds అంతే, ఒకటేసారి లైఫ్లో. మళ్ళీ అవసరమే లేదు. ఇన్సైడ్ కళ్ళు మూసుకొని అది రిపీట్ చేసుకోవచ్చు. చూసిందేగా, ఇందులో ఏం లేదు, అంతే, సింపుల్. ఎంత బాగా చేస్తే అంత మంచి అభివృద్ధిలోకి వస్తారు, అంత మంచి ఆలోచనలు, రేడియంట్ హెల్త్ కూడా వస్తుంది. బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు తల్లులు, వాళ్ళు ఏదో చేస్తారు పాపం, ఫీజులు ఉంటాయి. ఇక్కడ నో ఫీజ్. అంటే లోపల శక్తి ద్వారా పుష్పం వికసించినట్టుగా, పరిమళాలు వెదజల్లినట్టుగా ఈ బాడీ అంతా. మీరు అక్కడెక్కడ ఉండండి 10 అడుగులు దూరంలో, ఇది ప్రాక్టీస్ బాగా చేస్తే నాకు ఇక్కడ ఒక గంధం లాంటిది, ఒక ఇది వస్తుంది, అనుభవిస్తారు. మల్లెపూలతో, గులాబీలతో, రకరకాలు. అది రావడం తేలిక కాదు. ఒకప్పుడు మన ఋషులకు వచ్చేది, ఒకప్పుడు మన వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళందరికీ వచ్చేది. అనుభవం తపస్సు చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. రకరకాల వాసనలు, సువాసనలు వస్తాయి. వాడేం పూసుకోక్కర్లా. అలాగే ఈ యొక్క బాడీలో గ్లో కూడా పెరుగుతుంది. అప్పటి వరకు డల్గా ఉండేవాడు ముఖంలో కళ వస్తుంది. అంటే వాడికి ఆనందంగా ఉన్నవాళ్ళు అంత ఎప్పుడు ఎలా ఉంటాడు, చిల్గా ఉంటారు. అలా అదనమాట. అందరూ ప్రాక్టీస్ చేయండి, ఈ యొక్క విశ్వ శక్తిని పొందండి. మీరు తేజవంతులు అవ్వండి, శక్తిమంతులు అవ్వండి. చక్కగా మీ జీవితాన్ని అనుభవించి ఆనందదాయకంగా సన్మార్గంలో పెడుతూ ఇతరులు కూడా పెట్టడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ శుభం కలగాలని, మీ ప్రాక్టీసెస్ జయప్రదం కావాలని నా ఆశీస్సులు. ధన్యవాదాలు స్వామీజీ. సో ఇదండి, మనం ఈరోజు చూసుకున్నట్లయితే విశ్వశక్తి ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మన స్వామి గారు చెప్పారు. సో దీన్ని మనం ఫాలో అవుదాం. అండ్ మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ని, నెగటివ్ థాట్స్ని మన చుట్టూ రాకుండా మనం ఆపడానికి ఎలాగైతే మనం ప్రయత్నించాలో అవన్నీ కూడా చెప్పారు. అలాగే మనం ప్రయత్నించి సాధిద్దాం. ధన్యవాదాలు.